తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అంశం కూడా మనం ఏదొచ్చినా కానీ దానికి ఏదో ఒక రకంగా రాజకీయ లింకు పెడుతుంటారు. గరికపాటిలో ఒక ఇష్యూ వచ్చింది ఈ మధ్య. ఇప్పుడు ఆయనకు కూడా వెనక రాజకీయం ఇప్పుడు అనేది మరి ఆయన వ్యక్తిగతమైన జీవితంలోకి ఎవరూ కూడా కొంచెం చూడకూడదు అనుకోండి, దురదృష్టం. ఆయన తెలుగు జాతిలో ప్రాముఖ్యత చెందిన ప్రవచనకారుల్లో ఇద్దరిలో ఒకళ్ళుగా మిగిలారు. జనబాహుళ్యంలో కొద్దిగా ఆదరణ పొందిన వాళ్ళలో ఒకటి చాగంటి కోటేశ్వరరావు గారు, రెండు గరికపాటి నరసింహారావు గారు. చాగంటి కోటేశ్వరరావు గారికి సాంప్రదాయ కొద్దిగా ఛాందస భావం అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, భాషలో ఎట్టన్నా పెట్టండి. ఆయన వరవడి ఛాందస సంప్రదాయవాదంగా, ఛాందసం అంటే తప్పు కాదు, తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ నేను ఇదే పద్ధతి ఈ సంప్రదాయంలో వెళ్తాను అనుకుంటూ ఒక భావం, ఛాందస భావం, నా స్టాండ్ ఇదే ఛాందస భావం, కట్టుగా ఇదే. ఈయన ఏంటంటే ఒక రెవల్యూషనరీగా వెళ్తారు. మారిన దాని ప్రకారం మనం మారాలి తప్పించి ఎప్పుడు కూడా భావాలతో ఎప్పుడు కూడా మూఢాచారాలు ఎప్పుడు వెళ్ళకూడదు, సంస్కరించబడతాం, మనం ఎప్పటికప్పుడు మార్పుకు ముందు వెళ్తూ ఉండాలి అనే భావం ఏంది. గోల్ ఒకటిగానే ఉంటుంది, ఇద్దరిది గోల్ ఒకటి, ధర్మాన్ని కాపాడాలనేది ఇద్దరిది గోల్ ఒకటే. ఎవరో మాట్లాడినంత ధైర్యంగా రెవల్యూషనరీగా మాట్లాడటం గరికపాటి గారి శైలి. ఎవరేమనుకున్నా సరే తను అనుకున్నది ఏదో చెప్పేస్తారు, సెసబెస్టల్ లేకుండా చెప్తారు. ప్రవచనాల్లో మళ్ళీ రాజకీయాన్ని కూడా ఆయన చూపిస్తారు. నరేంద్ర మోడీ గారిని సపోర్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారు, అదే చూసాం. ఎవరో మాట్లాడిన టైంలో అమరావతిని సపోర్ట్ చేస్తే ఆయన బహిరంగంగా మాట్లాడారు. ఇప్పుడు చాగంటి కోటేశ్వర గారు మాట్లాడేటప్పుడు కొద్ది సమయస్ఫూర్తిను కాంట్రవర్సీ అయితే మనకి ఎందుకులే గొడవ, అసలు ఇటువైపు రారులేండి ఆయన. వచ్చిన మాట్లాడే గ్రంథాల వరకు పరిమితం అవుతారు. వీలైనంత 99.9% ఆయన కాంట్రవర్సీ చెప్పుకున్నారు. ఎక్కడైనా చెప్పినా అంతర్లీనంగా ఉండేటట్టు ఒక నర్మగర్భంగా ఒక వ్యాఖ్య ఉంటుంది తప్పించి ఈయనలాగా ధైర్యంగా మాట్లాడలేదు. ఈయనది చాలా ప్రకంపన సృష్టించింది. ఇది ప్రవచనాలు తెలుగు వైసీపీని ఇది చేశారు బహిరంగంగానే. పలు వేదికల మీద ఎన్టీ రామారావు గారిని పోగొట్టడం, చంద్రబాబు గారిని నాయకత్వం రావాలి, అమరావతి పరిడి వెళ్ళాలి, రాష్ట్ర రాజధాని ఒకటే ఉండాలంటాం, చాలా ధైర్యంగా మాట్లాడారు. అది ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు చేసే ఇదండి మన భారత సమాజంలో. ప్రపంచం నాకు తెలియదు కానీ భారత వాంగ్మయాన్ని మనం పరిశీలించుకుంటూ 100,000 సంవత్సరాల నాటుగా చరిత్రను కనుక మనం పరిశీలన చేసుకుంటే ఒక బ్రాహ్మణుడికి ఉండే గౌరవం గ్రామాల్లో సమాజంలో ఇంకెవరికి ఉండదు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానానికి ప్రతినిధులు ఇప్పటికి కూడా ఎప్పటికీ తరతరాలుగా. తర్వాత సైలెంట్గా ప్రచారం చేసేది వైశ్యుడు. మీరు సమాజంలో చూస్తే వాళ్ళు బయట ఎక్కడా పడకుండా వ్యాపారం చేసుకుంటా వాళ్ళు చెప్పదలుచుకుంటే, ఎందుకంటే ఇంటరాక్షన్ ఎప్పుడు కూడా వైశ్యుడికి గ్రామంలో ఉండే మనుషులకి అందరికి ఎక్కువగా ఉంటుంది వ్యాపార రీత్యా. ఈ రెండు కమ్యూనిటీలు చాలా బలమైన కమ్యూనిటీలు జ్ఞానానికి సంబంధించి. ఎప్పుడు కూడానండి ఒక పురోహితుడు అంటే బ్రాహ్మణుల నుంచి వస్తారు కదా, వీళ్ళ మీద ఆధారపడి మనకి ఎప్పుడు కూడా ఎక్కువగా ఒక గాలి అనేది వేస్తూ ఉంటుంది. వాళ్ళు ఇంటలెక్చువల్ స్ట్రీమ్లో వాళ్ళే ఉంటారు, రచయితలు, కవులు, కళాకారులు. పైగా న్యూట్రల్ ఓటర్స్ని డైవర్ట్ చేసేది కూడా వాళ్ళే, ప్రభావితం చేసేది వాళ్ళు. వాళ్ళు చెప్పినట్టు సమాజం గాలి వేస్తూ ఉంటుంది, కొంచెం ఆలోచిస్తారు. ఆయన చెప్పారు కదా. అది ఒక రాజకీయ నాయకుడు, ఒక జర్నలిస్టు చెప్తే వినే పరిమితి చాలా తక్కువ, వాళ్ళ పరిధి చాలా తక్కువగా ఉంటుంది. ఈయన ఎప్పుడైతే చెప్పారో అది జనబాహుళ్యంలోకి సొచ్చుకెళ్ళిపోయింది. ఎందుకంటే వీళ్ళని ఒక దైవాంశములో చూడటం అనేది భారత సంప్రదాయంలో ఒక ఇది ఉంది. పండితుల్ని, ఎక్కువగా బ్రాహ్మణుల్ని, పీఠాధిపతులు, స్వామీజీలు అందరూ బ్రాహ్మణ వర్గం నుంచే వస్తారు. ఎక్కువ మంది, ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. వాళ్ళు చేసే ప్రవచనాలు, వాళ్ళు చేసే వ్యాఖ్యలు కూడా సమాజం మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఆ రకంగా ఈయన నిర్దాక్షిణ్యంగానే మాట్లాడారు సమాజ హితం కోసం. ప్రవచనాలు మాట్లాడినప్పుడు కామెంట్లు చేసిన నిష్పక్షపాతంగా మాట్లాడారు. అది వైసీపీకి కంటగింపోయింది. వైసీపీకి సపోర్ట్గా చేసి మాట్లాడటానికి ఎవరు ముందుకు రాలి ఆ సమయంలో. ఎందుకంటే దుర్మార్గమైన, అప్రజాస్వామికమైన అధర్మ పాలన జరిగింది కాబట్టి భయానక వాతావరణం. అది దాని ధర్మం అని చెప్పడానికి కూడా ఎవరో సాహసించాల. బ్రాహ్మణుల్లో కూడా కొంతమంది
అటు కొమ్ము కాసిన వాళ్ళు ఉండరు. అవుట్లెట్గా చెప్పారు కదా, వేణు లాంటి వాళ్ళు, వేణుస్వామి లాంటి వాళ్ళు, ఒకడు ఐవీఆర్ కృష్ణారావు, ఇంకొకరు వేణుగోపాల్ అని ఇట్లా కొంతమందిని ప్లాన్ చేశారు. జీవీఎల్ నరసింహారావు, అంత మునుపు రమణ దీక్షితులు, తెలకపల్లి రవి, ఇటువంటి వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ వర్గానికి ఉండవల్లి అరుణ్ కుమారు, వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ వర్గానికి చెందినా కూడా ఇట్లా ప్రవచనకారులుగా ఉండి జనబాహుళ్యంలో కొద్ది ప్రముఖంగా ఉన్నవాళ్ళు ఎవరో కూడా ఆ స్టాండ్ తీసుకుంటానికి సాహసం చేయలేదు. ధర్మం కాదు అని చెప్పి వాళ్ళు నిలబడ్డారు. వీలైతే చంద్రబాబు నాయుడుని పొగడకపోయినా మోడీని పొగిడారు తప్పించి వైసీపీని జగన్ని గొప్ప అని ఎవరు అనలా. అది చాలా తీవ్రమైన ప్రభావం, నష్టం జరిగింది. అది అంటే తెలుగు జాతికి మేలు జరిగింది. అది బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికి లాభం జరిగింది. వీళ్ళు మాట్లాడింది తెలియకుండా నష్టం వైసీపీకి జరిగింది. అది వాళ్ళు కంటగింపుగా ఉంది గరికపాటి గారి మీద. ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చారు. మరి నేను అనుకుంటాం ఏంటంటే గరికపాటి గారి మీద జరిగిన వ్యక్తిత్వ హననం వెనకాల వైసీపీకి చెందిన శక్తులు ఉన్నాయి అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎప్పుడో 30 ఏళ్ళ నాడు మాసిపోయిన కథల్ని ఇవాళ బయటికి తీసుకొచ్చి దాన్ని ఒక అవకాశంగా మార్పించి ఆయన వ్యక్తిత్వ హననం చేసి ఆయన్ని కక్ష సాధింపు చర్య తీసుకునే విధంగా చేశారనేది నాకు ఒక నమ్మకం వ్యక్తిగతంగా. ఎవరై ఉండారో తెలియదు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండారేమోనని నా అంచనా. సరే, నేను ఇంకా మనం తీర్పులు ఇచ్చే స్థాయి కాదు, తీర్పులను కాదు, మీకు విస్తృతమైన పరిచయాలు ఉంటాయి కాబట్టి డెఫినెట్గా దీని వెనక ఏదో జరిగి ఉంటుంది అనేది. ఎందుకంటే నేను తీర్పులను ఎందుకంటానంటే ఒక భార్యాభర్తల మధ్య ఏం జరిగింది ఏంటి అనేది మాట్లాడితే రెండేపులా గాయపడే అవకాశాలు ఉంటుంది. ఆయన ఎన్నో ఈ పాటికే ఆయన 10 మందిలో తిరిగి ఇన్ని సంవత్సరాలుగా వ్యాఖ్యలు చేసిన మనిషి ఎంతో వ్యాకులతకు లోనయ్యే పరిస్థితి ఉండుంటుంది. అనవసరంగా ఇది వచ్చింది చెప్పుకోప్పుడు, ఎందుకంటే చెప్పుకోవాలా వద్దా, బయటకు వచ్చి చెప్పుకోవాలని అంటే ఆయన నేను ఇది అని చెప్పుకోవాలి. చెప్పుకుని మళ్ళీ విమర్శలకు తావిచ్చినట్టు ఉంటుంది. మౌనంగా ఉంటేనేమో నిజమేనేమో అనే ఈ ప్రమాదం ఉంటుంది. ఇంగిత జ్ఞానం ఉండాళ్ళు, బుద్ధి జ్ఞానం ఉండాళ్ళు అందరికీ కూడా 2 ఎపిసోడ్లు చూస్తుంటే ఈయన పక్షానే ధర్మం ఉంది అనేది తెలిసిపోతారు. దాంట్లో మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇంకా నేను రెండో పక్షం ఇప్పుడు మాట్లాడలేదు అంటే కార్యకారణాల్లోకి మనం వెళ్ళాల్సిన పని లేదు. నైతికత, ధర్మము, సత్యము అంతా కూడా గరికపాటి గారికే ఉంది అనే పిచ్చేదట్టే అవతల వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళ వ్యవహార శైలి అంతా కూడా మన కళ్ళ ముందు కనపడతాను. ఏదో తెలియని ఒక అనుమానం, బలమైన ఒక మనం నమ్మదగ్గింది అవతలాలను ఇంకా ఎక్కువగా శంకించగలిగేది అవతలాల వైపున కనపడుతుంది వాళ్ళ భాషలోనూ వాళ్ళ ప్రవర్తన. అది నేను అనుకుంటాం ఏంటంటే ఇప్పుడు సమాజంలో చాలామంది ఈయనకి సపోర్ట్ చేసే పరిస్థితి పూర్తిగా తెలిసిన వాళ్ళు. కొంతమంది ఏంటంటే ఈయన మూఢాచారాలను, మూఢ సంప్రదాయాలని ఖండించడం, జ్యోతిష్యులు ఇటువంటివన్నీ తప్పు అంటాం. నేను వైకుంఠ ఏకాదశి వచ్చినప్పుడు మీరు వెళ్తే ఏమొస్తుందని చెప్పి బహిరంగంగా మాట్లాడేవారు. కార్తీక దీపం ఒత్తులని అదే అని ఇదే అని వెళ్తారు, ఏమొస్తుంది అది కాదు చేయాల్సింది, మీరు ఇంట్లో భర్తకి పెట్టండి లేకపోతే భార్యని చూసుకోండి. జనాలు మోసం చేసేసి బతుకుదామనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఉంగరాలు, రంగురాళ్ళు, జ్యోతిషము, వాస్తు అది ఇది అని చెప్పి వాళ్ళలోనే ఉంటారు మోసగాళ్ళు. చాలా మంది వాళ్ళే ఉంటారు. మీరు టీవీలో వాటిల్లో చూస్తే డబ్బులు ఇచ్చి ప్రచారం చేసుకునే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ సొంతగా హోడు పెట్టేసేసి ఈ దుర్మార్గాన్ని, అసలు మూఢాచారాలను పెంచడం, ప్రజలను మోసం చేయటం, తప్పుదారి పట్టించే వాళ్ళు అందరూ ఎక్కువ మంది వాళ్ళే కనపడుతున్నారు. వాళ్ళు బొట్లు గిట్లు పెట్టుకొచ్చేసేసి కూర్చొని శాలువాలు కప్పుకుని, అది వాళ్ళకి కంటగింపు. వాళ్ళకేందో దొరికింది కదా ఈయన మీద వ్యక్తిత్వ హననం, మనం కూడా పుల్లేద్దాం, మన మార్కెట్ పోతుంది కాబట్టి, మన మార్కెట్ బాగొట్టాడు ఈ దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు అని చెప్పి ఈయనకు వ్యక్తిత్వ హననం చేసేస్తే మనం ప్రజలను మోసగించుకోవచ్చు అని చెప్పి ఈయన సస్పెషన్ లేకుండా ఈయన చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా ఈయన దుర్మాడారు. ఎందుకంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో నేను వ్యక్తిగతంగా నేను ఆయన గౌరవిస్తాను, కానీ ఆయన చేసే ప్రసంగాలకు నేను పూర్తిగా విరుద్ధం, నాకు ఇష్టం ఉండదు.
ఎందుకంటే ఆయన కొన్ని సందర్భాల్లో మూఢనమ్మకాలు తీవ్రంగా బలం చేకూర్చేలా కొన్ని ఉన్నాయిలేండి తీవ్రంగా. అది పుష్కరాలు కూడా అదే పుష్కరాలది అదే. అంతకుముందు కూడా పురుషుడు స్నానం చేస్తే అంగవస్త్రాన్ని భార్యతో నీళ్లు తుడిచేయాలి అని మాట్లాడటం, వైకుంఠ ద్వార దర్శనాలు ఇవన్నీ కూడా చాలా తప్పు. అదేందుకు మనువాదం చెప్పిన దాన్ని వాళ్ళు ఆయన అది చేయాలి అని అంటూ ఆయన వ్యక్తిగతమైన ఇదే, ఆయనకు అవకాశం వచ్చింది కాబట్టి ఆయన ఉన్న వ్యక్తిగత అభిప్రాయాన్ని ప్రజల మీద జనబాహుల మీద ప్రచారం చేస్తున్నారు. ఈయన ఏంటంటే శశభషలు లేకుండా ఉండదేదో ఉండట్టు జనబాహుల్యంలో ఉండదు. నేను ఎక్కువగా గరికపాటి నరసింహరావు గారికి మొగ్గు చూపిస్తాను. ఆయన నేను పూర్తిగా సమర్థిస్తాను. అన్నీ కాదు. కానీ ఆయన మీద ఇప్పుడు మూకుమ్మడి దాడి జరిగింది, అటు హిందూ వ్యతిరేకులు, ఈయనంటే వ్యతిరేకించే బ్రాహ్మణులు, ఇంకొక వైపు రాజకీయాలు, ఇట్లా మూకుమ్మడి దాడి జరిగినట్టు జరిగిందండి పాపం. ఎందుకంటే యథార్థవాది, లోక విరోధి. ఆయన చెప్పుకోలేని, బయటికి చెప్పుకోలేని అగ్నిపర్వతాలు గుండెల్లో ఉన్నాయి. అది మనం అర్థం చేసుకుంటే. ఎందుకంటే అవతల ఆవిడ మాట్లాడిన భాష, ఆవిడ చేసిన వ్యాఖ్యలు అన్నింటినీ కనుక నేను విశ్లేషించుకుంటే, ఆ పిల్లలు కూడా ఈయనకు కాదన్నట్టుగా మాడుతుంది ఆవిడ. ఈయన పిల్లలే ఆవిడ ఇతని కాదన్నట్టుగా మాడుతుంది ఆవిడ. అంత లోతుగా వెళ్ళటం నాకు ఎందుకు కూడా లేదు. మరి ఆవిడ అందుకనే అసలు ఆ క్యారెక్టర్ గురించి కూడా నేను మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది నేను అనుకుంటాం. ఎన్టీ రామారావు గారి చరిత్రలో దొరబడిన క్యారెక్టర్ ఎటువంటిదో, గరికపాటి నరసింహరావు గారి ఎపిసోడ్లో కూడా ఆ క్యారెక్టర్ అటువంటిదే. రెండు అర్థం చేసుకోండి. అవును, నా అభిమాని ఎన్టీ రామారావు గారు అన్నారు కాబట్టి అక్కడే లక్ష్మీపార్తి గారు కనిపిస్తుంది, ఇక్కడే కామేశ్వర గారు కనిపిస్తుంది. నేను ఆ మాట అనలేను, నాకు సంబంధం లేదు. నన్ను ఇన్వాల్వ్ చేయదు రావు గారు. మీరు చెప్పిన దాంట్లో అంతరార్థం అదే నాకు అనిపించింది. మరి నన్ను ఇన్వాల్వ్ చేయదు రావు గారు, ఏదో సినిమాలో చెప్తాను. మా ఆయనకు కూడా ఎన్టీ రామారావు గారు వారసత్వం వచ్చిందేమో. దురదృష్టకరం. అదే పాపం. అది ఆయన బయటికి రావాలనే కోరుకుంటా. ఎందుకంటే సమాజం ఆయన వైపు నిలబడింది. యువత అంతా కూడా ఆయన్ని కావాలని కోరుకుంటున్నారు. నిమ్న వర్గాలు, దళిత వర్గాలు అందరూ కూడా. ఎందుకంటే హిందువుల్లో ఉండే వాళ్ళు అందరూ హిందువులు కాదండి, మానవత్వం దీంట్లో చెబుతాడు ఆయన. హిందూ వ్యతిరేకులు, అది హిందూ వ్యతిరేకులు కూడా కాదు. ఏముంది, ఆయన హిందూ మతాన్ని ఛాందసాన్ని పెట్టలేదు. హిందూ మతంలో అంటే 100% ఆయన ఏకేపించే వాళ్ళు ఎటు ఉండకపోవచ్చు. నేను కూడా ఆయనతో 100% ఏకేపించాను. 75, 80, 90 ఉంటుంది. కానీ 100% నేను ఎవరికెవరూ కాదు కదా ప్రతి ఒక్కరు. అట్లానే ఇప్పుడు గరికపాటి గారితో కాకుండా చాగంటి గారు 100 మంది 190 మంది అనుసరించే వాళ్ళు కూడా ఉంటారు కదా. లేకపోతే ఇప్పుడు ఆయన గౌరవిస్తాం. ఆయన ప్రజ్ఞని, ఆయన సంస్కారాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని నేను తప్పకుండా గౌరవిస్తాను. చాగంటి కోటేశ్వరరావు గారి వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, ఆయన పందా అయింది ప్రజ్ఞని. సామాన్యమైన కాదు కదా ప్రజ్ఞ అంటే. ఆ గౌరవించాల్సిందే కదా మనం. ఆ జ్ఞానానికి అంత జ్ఞానం సామాన్యులకు కాదు కదా ఆ ప్రజ్ఞ ధారణ. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు గరికపాటి గారు ఇప్పుడు ఏమవుతుంది, ఆయన నెక్స్ట్ ప్రవచనాలు చెబుతారు లేదా అని ఒకటి. ఒకవేళ చెప్పినా కానీ ఇంత ముందులాగా ఆదరణ ఉంటుందా లేదా అని 100% ఉంటుందండి. నిజం మాట్లాడేది ముందు ఆయన ఆదరణ కోసం పాకులాడి చేయలేదు కదా. నేను అనుకుంటాం ఏంటంటే ఎప్పుడు కూడా ఆయన అదే చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఆ పాకులాడితో చేసిన ఇది లేదు. యాదృశ్యంగా మాట్లాడేశారు. ఆయన అమ్మవారిని నమ్ముకున్నారు. అమ్మవారి కృపతో నేను మాట్లాడుతున్నా అన్నారు. మానసిక ధైర్యం అమ్మవారి ఇచ్చిన కృపని నమ్మారు. ఇప్పుడు కూడా అంతే. అమ్మవారి మీద ఆయన ఎవరి మీద అయితే నమ్మారు, అమ్మవారు లలితా పరమేశ్వరి అమ్మవారి మీద భారం వేసేయటమే. అంటే హిందూ వ్యతిరేకులు ఇప్పుడు నాగపూడి శర్మ గారు ఉన్నారు. ఆయన అద్భుతమైన, ఆయన సరస్వతి పుత్రుడు, ఒకే ఒక చిన్న మచ్చతోటి. అవును, ఇటు వేరే తెలియదు. అంటే ఇది హిందూ వ్యతిరేక వాదులు చేసే దాడి అని అంటారు. కాదులేండి, నేను కూడా ఇందాక అది చెప్పబోతా మనం స్లిప్ అయ్యాము. ఆయనకి పివి నరసింహారావు గారు ఆయన ఆశ్రమంకి వచ్చి ఆయన చేసిన మహాసహస్రావధానం దాంట్లో పార్టిసిపేట్ చేశారు. బాగా గుర్తు. నాగపూడి శర్మ గారు. తర్వాత చంద్రబాబు గారు కూడా ఆయన చాలా గౌరవం ఇచ్చారు. ఇచ్చి అక్కడ హైటెక్స్ ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. హైటెక్స్ దగ్గర స్థలం ఇచ్చి ఆశ్రమం నుండి సరస్వతి మందిరం కట్టి తెలుగు జాతికి ఒక ప్రైడ్గా కొన్ని రోజులు వెలిగారు ఆయన. అట్లాగే మరి మహాప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి తిరుపతిలో మేడసాని మోహన్ గారు. అసలు విశేషమైన ప్రజ్ఞ. ఆయన ప్రజ్ఞ ఇంత అంత కాదు. ఆయన ఏంటంటే దురదృష్టవశాత్తు ఆయన కమ్మకులస్తుడు అవటం వలన ఆయనకు రావాల్సిన ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు. అసలు ఆయన ప్రజ్ఞ
వీళ్ళందరూ ఒకే త్రాసు పెట్టి చూస్తే ఆయన ఒక్కడే ఒక ఎత్తు, అది నేను చెప్పగలను. తెలియండి, ఆయన బ్రాహ్మణ్ కాదు కాబట్టి ఆయనకు రావాల్సిన ప్రాచుర్యం రాలేదు. ఈ మాట అంటే కొంతమందికి నొచ్చుకోవచ్చు, కానీ పచ్చి నిజం అది. ఆయన పంచసహస్రావధానం రవీంద్ర భారత్లో ఒకే ఒకసారి చేశారు. 5,000 మందికి ఒకేసారి చేసిన ఇది చరిత్రలో గిన్నిస్ బుక్ రికార్డు అనమాట. ఆయన మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు, ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అవును, అసలు ఆయన ఆలోచన కూడా చేయలేదు, సొంత పొలానికి పట్టలేదు, మార్కెట్ చేసుకోవాలని ఆలోచన ఆయనకి లేదు. మీకు తెలిసిన అంత మన మామూలు మిగతా వాళ్ళకి తెలిసి ఉండదు ఆయన గురించి. అసలు మహా గొప్ప జ్ఞానం అంటే ఆయనకి. ఇంకో దురదృష్టం ఏంటంటే, అండ్ ఇది అప్రస్తుతమైన చెప్పాల్సిన మీ ద్వారా సందర్భాన్ని నేను ఉపయోగించుకోవాలి. తెలుగు జాతి ఆయనకి తీరం ద్రోహం చేసింది, తెలుగు ప్రభుత్వాలు. ఆయనకి పద్మవిభూషణ అనేది చాలా చిన్న ఇది, ఎవరెవరికో ఇచ్చినప్పుడు పద్మవిభూషణ ఆయనకి ఇవ్వటం అనేది ఎప్పుడో ఇప్పించుకు తీరాలి. చంద్రబాబు గారు చేసిన చాలా ఘోర తప్పిదం అది. పద్మశ్రీ అసలు కాదు, ఆయన పద్మభూషణ కూడా కాదు. ఆయన పద్మవిభూషణ అనే దానికి మినిమం అర్హత కలిగినటువంటి వ్యక్తి ఆయన. తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళకి ఆయన గురించి చాలా మందికి. అదే దురదృష్టం ఏంటంటే, సొంత కులంలో కూడా ఎవరికి ఆయన అంటే పట్టణం చాలా మంది తెలియదు. ఆయన కొద్దిగా కనీసం ప్రాచుర్యం చేసి ఆయన ఇచ్చేద్దామనే ఇంగిత జ్ఞానం కూడా కమ్మకులస్తులకి ఎవరికి లేదు. ఈ కమ్మకులస్తులందరికీ డబ్బులును ఈ పిచ్చే పదవి పిచ్చలు తప్పించి ఎక్కువ మందికి అందరికీ నేను అనట్లేదు, భలేవారు. నేను ఎవరిని ఏ కులాన్ని అందరూ నేను అన్నాను, అందులో మంచి చెడులు అన్ని వైపులా ఉంటాయండి. దురదృష్టం ఆయనకి అది రాకపోవటం. కొత్త సచ్చిదానందమూర్తి గారు అని ఆయన అట్లాగే కొనుమనుగా అయిపోయారు. ఆయన కూడా గొప్ప తాత్వికవేత్త. ఆయన ఒక రకంగా చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణ గారికి సరిసమానుడు. సర్వేపల్లి రాధాకృష్ణ గారే ఒప్పుకునేవారు, నేను కాదు నాకంటే సచ్చిదానందమూర్తి గొప్ప అని అన్నారు అనే మాట నేను వింటా ఉన్నా. ఆయన కూడా పద్మవిభూషణ ఆయనకి ఇచ్చినట్టు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ జాబితాలో కరిగిపాటి గారు కలిసిపోయే అవకాశం ఉందా రాబోయే రోజుల్లో? ఆయన ఏమైందండి, వస్తే ఒక పాసింగ్ క్లౌడ్స్ లాగా మేఘాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, గ్రహణం పట్టినట్టు ఉంటుంది, ఎప్పుడు శాశ్వతంగా ఉండదు కదండి. కాకపోతే ఏంటంటే, మనం అనుకుంటే ఈ నాగపండి శర్మ గారు ఒక వెలుగు ఇప్పుడు ఎక్కడ వెళ్ళారు ఎవరికి తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. దురదృష్టం. అవును, ఇదే సేమ్ ఇలాంటి అమెరికా వెళ్ళి అక్కడ ఒక ఆరోపణ అది అట్లీస్ట్ అది కనీసం ఇక్కడ పర్సన్ కనపడుతుంది రావతుల వైపు, కానీ అక్కడ అసలు పర్సన్ కూడా లేదు, ఆరోపణే. తర్వాత ఆయన ఎందుకురా మరి అటువంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటా. సమాజ హితం కోసం వీళ్ళందరికీ జ్ఞానాన్ని బోధించే వీళ్ళు అంటే మహా జ్ఞానులు వీళ్ళందరూ. ఇప్పుడు ఈ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడే ప్రపంచ తెలుగు మహాసభల వేదిక మీద కనిపించారు ఈయన. వెళ్ళారా? వెళ్ళారుగా, ప్రసంగించారుగా 8వ తారీఖున. నేను చూడలేదు. 8వ తారీఖు ప్రసంగించారు. సో ఆ పరిణామాన్ని ఎలా చూస్తారు మీరు? ధైర్యంగా దీశాలనే అంటా నేను. తప్పకుండా వీటన్నింటినీ పట్టకుండా వెళ్ళారు. ఎందుకంటే ప్రజలకు ఏదైతే చెబుతున్నారో, మనం తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి, స్థితప్రజ్ఞత ఉండాలి, మనం ధీరత్వం ఉండాలి, వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రవచనాలు ఎవరైతే చెబుతారో దాన్ని వాళ్ళ నిజ జీవితంలో కూడా ఆచరించాలి. వస్తూ ఉంటాయి ఇటువంటివి వచ్చినప్పుడు కొద్దిగా మనసు బాధ ఉంటుంది. సామాన్యం కాదు, మనం బయట అగ్నిగుండం లోపల అగ్నిపర్వతాలు ఆయన బయటికి చెప్పుకోలేరు. కాబట్టి సమాజం ఆయనకి మద్దతుగా నిలబడాల్సిందే. ఆయన్ని కాకుల్లాగా అల్పులు పొడవచ్చు, కానీ విఘ్నత కలిగిన వాళ్ళం మాత్రం తెలుగు జాతిగా మనం అందరం, తెలంగాణ ఆంధ్ర ఎవరైనా తెలుగు భాష మాట్లాడేవాళ్ళు ఎవరైనా సరే, ఎవరైనానండి, కవులు కళాకారులు తెలుగు భాష మాట్లాడేవాళ్ళు, తెలుగు భాషకు సేవ చేసేవాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా మనవాళ్ళేనండి. కులంతో ప్రాంతంతో మతంతో సంబంధం లేదండి. ఎవరైనా మనం తెలుగు జాతి తల్లి బిడ్డలు మనం అందరం. కానీ ఆ సభ ఆ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పారండి. చంద్రబాబు నాయుడు సరిగ్గా 2 నెలల క్రితం నాకు ఫోన్ ఫోన్ చేసి నాకు అధికార భాషా సంఘం అధ్యక్షునిగా మీరు బాధ్యతలు స్వీకరించండి అని చెప్పి ఆయన ఆ వేదిక మీద నుంచి అనౌన్స్ చేశారు. ఫోన్ చేసి చెప్తారంటారా చంద్రబాబు నాయుడు గారు? అడిగే ఉంటారు, తప్పే ఉంది, అడిగే ఉంటారు. ఈయన అనౌన్స్ చేశారు, మరి ఆ వేదిక మీద అడిగే ఉండొచ్చు. మరి మనం ఆయన తప్పెందుకు చెబుతారు, చెప్పాల్సిన అవసరం ఏముంది? అధికార భాషా సంఘం వచ్చి ఆయన ఉద్ధరించేది కూడా ఏమీ లేదు. మాట వరుస అనుకుంటే ఇవాళ రాష్ట్ర అడ్వైజర్గా రావటం వల్ల చాగంటి కోటేశ్వరరావుకి వచ్చే లాభం ఏముంటుంది? గౌరవించుకుంటాం మన వాళ్ళని మనం గౌరవించుకుంటాం. ఆయన వాళ్ళ సేవలను మనం వీలైనంత వరకు సమాజానికి వాడుకుంటాం. కానీ ఫోన్ చేస్తే ఆయన నాకు ఒక 48 గంటలు టైం ఇవ్వండి నేను చెప్తాను అని చెప్పాను. 48 గంటలు కూడా కాదు, 24 గంటలని మళ్ళీ ఆయనకి ఫోన్ చేసి నేను 2 కండిషన్స్ పెట్టాను ఆయనకి.
అని చెప్పి చెప్తూ ఒక కండిషన్ ఏమో 1 నుంచి 5వ తరగతి దాకా తెలుగులో మాధ్యమం ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాలి. 2 ఏంటంటే 1 నుంచి డిగ్రీ వరకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పెట్టాలి. ఈ రెండింటికి ఒప్పుకుంటే నేను తీసుకుంటాను, అసలు ఆ పదవి కూడా అవసరం లేదు, ఈ 2 చేస్తే అని చెప్పి చెప్పానని అన్నారు. అంత ఫీజిబిలిటీ ఉందంటారా? 100% ఉంటుంది, దాంట్లో మొహమాటం లేదు. అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు. అట్లా ఆత్మవంచం చేసుకునే మనిషి కూడా నాకు ఆయన వ్యక్తిగతంగా పరిచయం లేదు. 2 సంవత్సరాలుగా ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన క్యారెక్టర్ నేను చూస్తున్నాను కాబట్టి ఆయన కానీ చాగంటి గారు కూడా అబద్ధం మాట్లాడే మనుషులు కాదు, అవసరం కూడా లేదండి వాళ్ళకి. వాళ్ళు ధనం వ్యామోహంతో ఉన్న మనుషులు కాదు, వాళ్ళు పదవుల వ్యామోహంతో చెందేవాళ్ళు కాదు. ఏదో వాళ్ళ జీవితంలో వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని తెలుగు జాతికి వాడమని అడిగేవాళ్ళే తక్కువ అండి. వాళ్ళ ప్రభుత్వాల్లో ఇంగిత జ్ఞానం ఉండి అడిగేవాళ్ళే లేరు. అడిగినప్పుడు వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పేవాళ్ళు, మిస్యూజ్ చేసేవాళ్ళు కూడా కాదు. అంటే ఈ మొత్తం జరుగుతున్నప్పుడు ఇది అనౌన్స్ చేశారు ఆయన తెలుగు ప్రపంచ తెలుగు మహాసభల్లో. నాకు వ్యక్తిగతంగా ఏదో కొద్దిగా మా కుటుంబంలో ఇదవటం మూలాన అదే ఆయన అన్నారు, వారం 10 రోజుల నుంచి కొద్దిగా నేను దూరంగా ఉన్నాను ట్రాన్స్పోర్ట్ అటు ఇటు ప్రయాణాల్లో. ఇప్పుడు ఇది జరుగుతుంది కదా, జరిగినప్పుడు అది ఇస్తారంటారా? దానికేముందండి, తప్పేముంది ఇవ్వటంలో? ఏం మచ్చ ఏముంది? ఈయన ఏం చేశాడు? మచ్చ రేపు చేశాడు? ఈయన రేపు చేశారా? ఏమన్నా ప్రలోభ పెట్టారా ఎవరినన్నా? ఏమన్నా సీరియస్ ఆఫ్ మహిళల పక్కన అసభ్యంగా ప్రవర్తించారా? ఏమైనా ఉమనైజర్గా ఏమైనా ఉన్నారా? ఎవరో ఒక మాట్లాడిన భాషకి, విలువ లేని వాళ్ళు మాట్లాడిన భాషకి మనం ఎందుకు ఇది ఇవ్వాలి? అంత అవకాశం ఎందుకు ఇవ్వాలి? అంత ఎందుకు ఇది ప్రయారిటీ ఇవ్వాలి? ఆ పదవి ఇస్తారు, క్యాబినెట్ హోదా వస్తుందని చెప్పే ఇది ఇప్పుడు తీసుకొచ్చారు కొంతమంది. ఇప్పుడు క్యాబినెట్ పదవి వస్తే ఆయనకు వచ్చేది ఏంటి, లేకపోతే ఆయనకు వచ్చే నష్టం ఏంటండి? క్యాబినెట్ పదవి రావటం వల్ల పద్మశ్రీ పద్మవిభూషణ్ అయిపోదు కదా, ఆయనకు ఆల్రెడీ పద్మశ్రీ వచ్చింది. అసలు అది వెనక్కి ఇచ్చేమంటున్నారు ఇప్పుడు. మళ్ళీ ఇచ్చేస్తే మాత్రం నష్టం ఏముంది? ఇస్తే ఏమవుతుంది? ఆయన ఏం కోరుకుంటూ వచ్చేది కదా. పద్మశ్రీలు ఇవన్నీ అల్పమైనయండి గరికపాటి గారికి, ఎవరికైనానండి. అదే క్యారెక్టర్లు ఉండాలికేనో ఈ ప్రజ్ఞ ఇది ఉండాలి. పదవులు ఏంటి? సింగనాథం పదవులు అది రావటమే గొప్ప అదృష్టం. అటువంటి ప్రజ్ఞ, అటువంటి ధారణ, అటువంటి అవధానం చేసే ప్రక్రియ రావటమే గొప్ప, మాట్లాడటమే. సో ఈ ఎపిసోడ్ ఆ పదవికి ఏమి అడ్డు కాదండి? ఏముండదు. ఎవరు కొంతమంది సొంత కులంలో వాళ్ళే కొంతమంది ఎదవలో తయారయ్యారండి. నేను తిడతాను, ఎందుకంటే తప్పది. సొంత కులస్తులు నేను చూశాను కొంతమందిని, వాళ్ళ వ్యాఖ్యలు నేను కొన్ని గ్రూపుల్లో మాట్లాడటం చూసి ఇంత అలుపులు కూడా ఇట్లా తయారవుతారా అని బాధ అనిపించింది. అంటే చాగంటి గారికి సలహాదారు పదవి ఇచ్చినప్పుడే ఈయనతోటి కూడా అది అనౌన్స్ చేయాలని అనుకున్నారు, కానీ ఈయన ఈ కండిషన్స్ పెట్టినందువల్ల కొన్ని రోజులు ఆగారు. ఈ లోపు ఇవన్నీ నిజంగానేనండి. ఇంకోటి కూడా సిఎస్ గారు, చంద్రబాబు గారు కూడా, గరికపాటి గారు, చాగంటి గారు, ఇటువంటి వాళ్ళు కూడా చెప్పాల్సింది ఏంటంటే, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మనం వెళ్తా అంటే తెలుగులో బోర్డులు ఉండలేదండి. ఒకవేళ తెలుగులో బోర్డు ఉండా వాడి సంస్థ పేరు ఉంటుంది కానీ కింద ఊరి పేరు ఉండలేదండి. బస్సులో వెళ్తా అంటే ఏ ఊర్లోకి వెళ్ళామనేది మనకి తెలియట్లా. ఊరి పేర్లైనా బస్ కాదు, గ్రామాల్లో వ్యాపార సంస్థల్లో బోర్డులు ఉంటాయి కదా, అక్కడ కనీసం ఊరి పేరు రాయాలి కదా. ఏదో బ్యాంక్ ఉంటుంది, బ్యాంక్ కింద పలానా ఊరు శాఖ అనేది కాదు, అది కూడా ప్రస్ఫుటంగా కనిపించేటట్టు ఉండాలి కదా తెలుగు భాషలో. ఇంగ్లీష్ కాదు, తెలుగు భాషలో తెలుగు సంస్థతో పాటు ఆ వ్యాపార సంస్థతో పాటు ఆ ఊరి పేరు కూడా రాయాలి. ఇటువంటివన్నీ కూడా తెలుగు భాషను మనం గౌరవించుకోవాలి. మన కనతల్లి లాంటిదండి. ఇప్పుడు గరికపాటి గారి మీద సినిమా ఇండస్ట్రీ కూడా ఒక కన్నేసినట్టు అనుకోవాలా? ఎందుకంటే ఆ మధ్య స్మగ్లర్లు హీరో అయింది అని చెప్పి కామెంట్ చేశారు. అవును, ఉండొచ్చు, వాళ్ళు కూడా పొల్లయ్యొచ్చు, దాంట్లో తప్పేం లేదు. తప్పుగా అండి, సారీ, వాళ్ళ లేదని కొట్టేయటానికి వీలు లేదు. నిర్దాక్షిణ్యంగా బ్రహ్మాండంగా మాట్లాడారు. ఎవరు మాట్లాడగలరండి అంత మాట్లాడే మాట? ఒక స్మగ్లర్ని హీరోగా పెట్టి బ్రహ్మాండంగా మాట్లాడే, బాగా ఇది అయింది. వాళ్ళకు కడుపు మంట కూడా ఉంటుంది. దీని వెనకాల ఏముందండి, డబ్బులు ఇస్తే ఏమైనా చేసినారు, అది కూడా కొంత ఉంది అని అంటారు. ఉండే ఉండొచ్చు, వైసీపీ హస్తం ఉండొచ్చు, ఆ పుష్పకు సంబంధించిన వాళ్ళ కడుపు మంట ఉండొచ్చు. ఈ బ్రాహ్మణులో కూడా మా కడుపు కొట్టేస్తున్నాడు అని వీళ్ళ కడుపు దొగ్గ కొంత ఉంటుంది. ఆ మధ్య చిరంజీవి గారితో కూడా కొద్దిగా, చిరంజీవి గారు ఆపు, నమస్కారం, నువ్వు మాట్లాడకపోతే దిగిపోతానని అంటాం. అది తప్పే ఉందండి. ఆ రోజు చిరంజీవి గారు చేసిన తప్పేనండి. ఇవన్నీ కారణాలు ఉంటాయి. ఏమండి, ఎప్పుడైనా సత్తా ఉన్నాడికి, స్టామినా ఉన్నాడికి ఎప్పుడైనా గర్వం ఉంటుందండి. ఆత్మగౌరవం అనుకోండి, గర్వం అనుకోండి, తెలియనాడు గర్వం అనుకుంటాడు. కెపాసిటీ ఉన్నాడికి ఆత్మగౌరవం అది. సో ఇవన్నీ కలిపి కర్ణుడు సవాలక్ష అన్నట్టు అంతే. సవాలక్ష ఏమీ లేదండి. పాసింగ్ క్లౌడ్స్ వచ్చింది పోతుంది.
నేను 100% అదేం తప్పని అన్నాం. ఆయన ఎవరో నాకు తెలియదు, నాకు పరిచయం లేదు. బట్ ఇన్ని సంవత్సరాలుగా ఆయన అన్నీ చూస్తున్నాం కాబట్టి ఆయన ధైర్యానికి, ఆయన దీశాలి, ఆయన పెద్ద ప్రజ్ఞ ఇదంతా ఉంది కాబట్టి, సాహిత్యం ఇదంతా ఉంది కాబట్టి ఆయన మనం గౌరవించుకోవాల్సిందే. చిన్న చిన్నవి వచ్చినప్పుడు దాన్ని మనం పెద్ద విలువ ఇవ్వకూడదు వాటికి. కానీ సినిమా వాళ్ళతో పెట్టుకుంటే ఎప్పుడైనా ఇంతేనా అంటారు ఈ బొచ్చలేదు. ఏంటంటే సినిమా వాళ్ళు పెద్ద పీకుడు గాళ్ళు ఏంటి, ఏం పీకుతారు, ఏమవుతుందండి? మన క్యారెక్టర్ మనకు ఉన్నప్పుడు సినిమా వాడు అయితే ఉంది, రాజకీయ నాయకుడు అయితే ఉంది. మనం ఎంపర్లాడినప్పుడు మనం ఎవరికన్నా లొంగినప్పుడు కదా, మన వ్యక్తిత్వాలు మనకు ఉన్నప్పుడు ఒకటి లొంగాల్సిందండి. మన అంతరాత్మ మనకు సాక్షి. అంటే సినిమా వాళ్ళు తలుచుకుంటే ఎవరినైనా లొంగ తీసుకుంటారండి. ఏడిచారు. ఏం చేస్తారు లొంగ తీసుకుని? ఏం చేస్తారు? ఏం చేయగలరు?